ఒకసారి ఆదిలాబాద్ జిల్లాకు వెళ్దాం. ఆదిలాబాద్ జిల్లాలో దాదాపుగా కూడా అధికారి మాయమాటలు నమ్మి ఒక యువకుడు బలైపోయినట్టుగా తెలుస్తుంది. దాదాపుగా కూడా 18 రోజుల్లో చికిత్స నిమిత్తం కూడా ఎవరైతే యువకుడు మోసపోయినటువంటి యువకుడు ప్రాణాలు కోల్పోయినట్టుగా తెలుస్తుంది. దాదాపుగా కూడా ₹1,00,000 అధికారి తీసుకొని ఉద్యోగం కల్పించకపోవడంతో ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సత్యనారాయణ అందుబాటులో ఉన్నారు. సత్యనారాయణ. ప్రణయ్, థ్యాంక్ యూ. అయితే ఆదిలాబాద్ జిల్లాలో ఇక్కడ మాత్రం ఈరోజు ఒక విషాదం చోటు చేసుకుంది. ఎవరైతే ఆదిలాబాద్ ఎంప్లాయ్మెంట్ అధికారి కిరణ్ కుమార్ అతనికి ₹1,00,000 తీసుకొని ఉద్యోగం ఇస్తానని చెప్పేసి పుట్నూరు మండలం శంకర్ నాయక్ తండాకు చెందిన ఒక ఆదివాసీ యువకుడికి మాయ మాటలు చెప్పేసి ₹1,00,000 దాదాపుగా ఉద్యోగం కోసం రేపు మాపు అంటూ ఒక 5-6 నెలల వరకు తిప్పుకొని తిరిగి ఉద్యోగం వేరొకరికి ఇవ్వడంతో ఇతను మనస్తాపం చెంది గత ఈ నెల ఫిబ్రవరి 7వ తేదీన యువకుడు మనస్తాపం చెంది పురుగుల మందు సేవించాడు. తద్వారా వెంటనే హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు, రిమ్స్ కి. అయితే ఆ రోజు నుంచి, అంటే ఫిబ్రవరి 7వ తేదీ నుంచి ఈ రోజు వరకు అతను మృత్యుతో పోరాడుతూ ఈ రోజు తుది శ్వాస విడిచాడు. అయితే ఈ యొక్క మృతికి అంటే అప్పట్లో ఎప్పుడైతే ఇతనికి కొద్దిగా మాట్లాడే స్థితి ఉన్నప్పుడే రిమ్స్ లో అతను మాట్లాడి అంటే బయటికి ఒక వీడియో క్లిప్పింగ్ కూడా బయటకు వచ్చింది. ఏంటంటే అతనుకు ఈ యొక్క కిరణ్ కుమార్, ఎంప్లాయ్మెంట్ అధికారి కిరణ్ కుమార్ తన వద్ద ₹1,00,000 తీసుకున్నట్టుగా, తర్వాత ఉద్యోగం ఇస్తానని చెప్పేసి ఇవ్వకపోవడంతోనే తను ఈ ఘాతుకానికి పాల్పడ్డట్టు అతను చెప్పడం జరిగింది. అయితే అప్పట్లోనే అతను పరిస్థితి చాలా విషమంగా ఉండినట్టుగా డాక్టర్లు చెబుతున్నారు. కానీ మొత్తం మీద ఆ రోజు నుంచి, అంటే ఫిబ్రవరి 7 నుంచి ఈ రోజు వరకు నుంచి 16 అతను మృత్యుతో పోరాడి చివరికి తుది శ్వాస విడవడం అటు స్థానికుల్లోనూ, ఆ తర్వాత తన గ్రామంలోనూ, తర్వాత కుటుంబ సభ్యుల్లోనూ, బంధువుల్లోనూ తీవ్ర విషాదం నింపింది, తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి అధికారుల వల్ల ఎన్ని కుటుంబాలు రోడ్డున పడాలి, ఎన్ని కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకోవాలనేటటువంటి ఒక వాదనని కుటుంబ సభ్యులైతే వినిపిస్తున్నారు. అయితే మరికొద్ది సేపట్లో ఈ కుటుంబ సభ్యులంతా కూడా ఇక్కడ ఆదిలాబాద్ రిమ్స్ నుంచి పోలీస్ స్టేషన్ వరకు పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీగా చేరుకుని అక్కడ రాస్తారోకో ధర్నా చేపట్టే విధంగా మనకు సమాచారం అందుతోంది. అయితే కుమార్ అనేటటువంటి ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ ఉన్నాడో అతని మీద అనేక అవినీతి ఆరోపణలు అయితే ఉన్నాయి. ఎందుకంటే గతంలో కూడా అతను రిమ్స్ అవుట్ సోర్సింగ్ విభాగంలో 24 మందికి ఉద్యోగాలకి సంబంధించినటువంటి ఒక ఆర్డర్ కాపీ జారీ కోసం సంబంధిత కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ కాంట్రాక్టర్ వద్ద నుంచి దాదాపుగా ₹2,25,000 లంచం తీసుకొని రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడడంతో ఏసీబీ అధికారులు అతన్ని గత నెల 30న